చేసేసుకోండి. సో గైస్ ఇక్కడ చూసుకోండి మీరు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే క్యాన్వా క్రియేటర్. క్యాన్వా క్రియేటర్ అంటే ఏంటంటే సింపుల్గా క్యాన్వాలో మనం ఆల్రెడీ ఉన్నటువంటి టెంప్లెట్స్ని ఆల్రెడీ రెడీగా ఉన్నటువంటి టెంప్లెట్స్ని మనం యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు మనం ఆ ఏదైతే టెంప్లెట్స్ ఉన్నాయో వాటిని క్రియేట్ చేసి దాంట్లో మనం అనేది ఎర్నింగ్స్ తీసుకుంటాం జరుగుతుంది. సో దీని ద్వారా ఈరోజు ఎలా అనేది నేను చెప్తాను. సింపుల్గా ఏంటంటే మీరు గూగుల్లోకి వెళ్ళి క్యాన్వా క్రియేటర్ అని సెర్చ్ చేసి ఇక్కడ బికమ్ ఏ క్రియేటర్ అనేది క్లిక్ చేసుకోండి. సో యూ షుడ్ టేక్ అబౌట్ 5 minutes అనేది ఇక్కడ ఉంటుంది. దెన్ ఇక్కడ అప్లై అనేది క్లిక్ చేసుకోండి. అండ్ దాని తర్వాత మీకు ఏదైతే అకౌంట్ ఉందో దాన్ని మీరు ఒకవేళ మీకు వేరే అకౌంట్ ఉంటే దాన్ని క్లిక్ చేసుకోండి, లేదా మీకు ఏదైనా అకౌంట్ ఉంటే దాంట్లోనే వెళ్ళండి. అండ్ నెక్స్ట్ మెయిల్కి లింకప్ చేసుకోండి. మీకు తెలుసు ఇట్లాంటి సింపుల్ ఏవైతే స్టెప్స్ ఎలా సైన్ అప్ అవ్వాలి ఏం సంగతి అనేది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మెయిన్ గైస్ ఇక్కడ చూసుకోండి కొంచెం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి. సో ఇక్కడ టీచర్, బిజినెస్. ఇక్కడ ఏంటంటే మనం డిజైనర్, మనం ఒక డిజైనర్స్ కాబట్టి మనం డిజైనర్ సైన్ అప్ అయితే అవ్వాలి. సో సింపుల్గా డిజైనర్ మీద క్లిక్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఎంపవరింగ్ క్రియేటివ్స్ వాట్ డూ యూ లవ్ క్రియేటింగ్. అంటే మీకు ఎలాంటి టెంప్లెట్స్ కానీ, విజిటింగ్ కార్డ్స్ కానీ, పోస్టర్స్ కానీ మీరు ఎలాంటివి క్రియేట్ చేయడానికి ఇష్టపడుతున్నారని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. సింపుల్గా సోషల్ మీడియా మీకు ఏవేవైతే నచ్చుతాయో సో అవి పెట్టుకోండి. వైట్ బోర్డ్స్, డాక్యుమెంట్స్, షీట్స్, గ్రాఫిక్స్, ఫొటోసు. సో వీడియోస్లోకి ఏంటంటే కొంచెం ప్రాసెస్ పెద్దగా ఉంటుంది, వీడియోస్ పక్కన పెట్టేసుకోండి. సో ప్రజెంటేషన్స్, లెసన్స్. సో ఇంతే, ఇంకా మీకు ఏమైనా వస్తే పెట్టుకోవచ్చు. అండ్ దట్ మస్ట్ బీ ఫన్. వాట్స్ యువర్ లెవెల్ అంట. అంటే మీరు ఎక్స్పర్టా, సీనియరా, మిడ్ లెవెలా, ఎంట్రీ లెవెలా. సో అనేది మీరు ఎలాంటి ఎక్స్పర్ట్, సీనియర్ అలాంటిది మీరు ఇచ్చుకోండి. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటంటే సింపుల్గా గాయస్ మీకు ఇది మాకు రాదు అని అది అని ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే సింపుల్గా మీరు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. సో అందరికీ ఏం రాదు. మీరు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఏ ఐటెం ఎక్కడ ఉంది, అంటే టెక్స్ట్ ఎక్కడ ఉంది, అండ్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, సో ట్రాన్స్పరెన్స్ ఎక్కడ ఉంది, ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయి. సో ఇలా అర్థమవుతూనే ఉంటాయి, మీకు చేస్తుంటే అర్థమవుతుంటాయి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాట్ ఆర్ యువర్ క్రియేటివ్ ఇంట్రెస్ట్ అంట. మీరు ఇంట్రెస్ట్ చేయడానికి సేమ్ ఇంతకుముందుకు అడిగినటువంటివే క్లయింట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, 3D డిజైన్స్ అనేది పక్కన పెట్టేసుకోండి గైస్. ఎందుకంటే అది సంథింగ్ అది ఇంకా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. డిజైన్ ట్రెండ్స్, ఏఐ, మార్కెటింగ్, డిజైన్, కంటెంట్ స్ట్రాటజీ, సంథింగ్ మీకు నచ్చినవి పెట్టుకోండి. అండ్ నైస్ లెట్ సెట్ సమ్ గోల్స్ అంట. సో గోల్స్ అంటే సింపుల్గా అంటే మీరు ఇక్కడ వచ్చి అసలు దేనికి క్రియేటర్ అవుతున్నారు అని వాళ్ళు అడుగుతున్నారు. సింపుల్గా ఎర్నింగ్, అప్ స్కిల్లింగ్, బిల్డింగ్ ఏ ప్రొఫైలు. సో అలా మీకు ఇష్టమనే పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీ యొక్క నేమ్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే సింపుల్గా మీరు ఇంతకుముందుకు ఏదైతే చేసినటువంటి టెంప్లెట్స్ ఉంటాయో, అంటే మీరు ఇంతకుముందు డిజైన్ చేసినవి కొన్ని అయితే ఉండాలి వాళ్ళకి. సో వాళ్ళు అవి ఏదైతే మన డిజైన్స్ చూసే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మనకి. సో ఏంటంటే డిజైన్స్ అనేది కొంచెం మనకి మ్యాండటరీ. మీరు చేసినటువంటి డిజైన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మీకు డ్రైవ్లోకి ఫార్వర్డ్ చేసుకోండి. డ్రైవ్లో ఒక ఏదో లింక్ ఉందో ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేయండి. నేను చూపిస్తాను ఇప్పుడు. గైస్ వన్స్ మీరు ఏదైతే మీ క్యాన్వాస్ డిజైన్స్ ఉంటాయో అవి మీరు సేవ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ టెలిస్ మీద క్లిక్ చేసి, షేర్ మీద క్లిక్ చేసి, కాపీ మీద క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ మేనేజ్ యాక్సెస్ మీద ఇమ్మటే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది మెయిన్ పాయింట్స్ గైస్, కొంచెం జాగ్రత్తగా చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ రెస్ట్రిక్టెడ్ అని ఉంది కదా, ఇది రిమూవ్ చేయండి. ఇది రిమూవ్ చేసి ఇక్కడ ఎనీ వన్ విత్ ది లింక్ అని ఉంది కదా, సో సింపుల్గా అది క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ వ్యూవర్స్ వచ్చేసి ఏంటంటే ఎవరు అయినా చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంతకుముందుకున్న ఆప్షన్ అయితే ఏమవుతుందంటే మీరు ఇక్కడ లింక్ని ఫార్వర్డ్ చేసినా కానీ వాళ్ళు ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వదు. సో ఏంటంటే ఎనీవన్ విత్ ది లింక్ అనేది క్లిక్ చేసుకుంటే సింపుల్గా అందరికీ కనిపిస్తుంది. సో ఇప్పుడు నా కాపీ లింక్ మీద క్లిక్ చేసుకోండి, డన్ మీద క్లిక్ చేసుకోండి. సో సింపుల్గా మళ్ళీ క్యాన్వాలోకి వచ్చి ఇక్కడ ఏదైతుందో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సింపుల్గా మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మీది ఏ కంట్రీ అయితే కంట్రీ, ఇండియాలో ఉన్నారు కాబట్టి ఇండియా. అండ్ నెక్స్ట్ హౌ డిడ్ యూ లెర్న్ అబౌట్ ది క్యాన్వా క్రియేటర్ ప్రోగ్రామ్. సో సింపుల్గా
రిఫరల్ అని ఇచ్చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్ అంటాం. సో మీకు లాంగ్వేజ్ ఏవేవి అయితే వచ్చో అవి ఇచ్చేసుకోండి. అరబిక్, ఇంగ్లీషు, తెలుగు ఉందనుకుంటా, చూద్దాము. యా, తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇచ్చుకోండి. ఇంకా మీకు ఏవైనా వచ్చంటే మీరు ఇవ్వచ్చు. అండ్ ఎనీథింగ్ మీకు ఏమంటారు డిజైన్స్లో ఎక్స్పీరియన్స్ ఏముంది, సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, సంథింగ్ మీకు ఏవేవి అయితే వచ్చో అవన్నీ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సింపుల్గా నేను ఎంటర్ చేస్తాను. ఐ హ్యావ్ ఏ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 4 years in Canva డిజైనింగ్. సో సింపుల్గా ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేసేసుకోండి. సో గైస్ ఇక్కడ చూసుకోండి మీరు, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్లయింగ్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇఫ్ యువర్ Canva creator application is successfully will be joined us on our mission to build the best and movement. సో ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే సింపుల్గా విల్ బి టచ్ ఇఫ్ యూఆర్ యాక్సెప్టెడ్ యువర్ అప్లికేషన్. అంటే ఏంటంటే సింపుల్గా మనది ఏదైతే మనం ఇంతకుముందు సబ్మిట్ చేసాం కదా, మనం ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వీటిని ప్రాజెక్ట్స్ అనేది వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళు ఎవరైతే వీళ్ళ టీం ఉంటారో చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మన ప్రాజెక్ట్స్ అనేది వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేయగానే మనకి మెయిల్ వస్తుంది. సో మీరు ఏంటంటే మెయిల్ని చూస్తుండాలి. ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ అప్లై సంథింగ్ ఏదో మెయిల్ వచ్చింది మనకి, అప్లికేషన్ అప్లై చేసినట్టు. సో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 1 వీక్లో వచ్చేస్తుంది. సో ఏంటంటే మీరు మెయిల్స్ అనేది ఇగ్నోర్ చేయకుండా చూసుకోండి కొంచెం అంతే. సో రిటర్న్ టు క్యాన్వా హోమ్ మీద క్లిక్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఆటోమేటికల్లీ మెయిల్ వస్తుంది. ఇంతే సింపుల్గా మీరు మళ్ళీ క్యాన్వాకి వచ్చారు. గైస్ ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఈ మెయిల్స్ వచ్చే గ్యాప్స్లో మీరు కొంచెం ఎవరైనా యూట్యూబ్లో ఉంటే చూసుకోండి. ఏవైతే క్యాన్వా ఏమంటారు ఎడిట్ చేయడం కానీ, పోస్టర్స్ కానీ, థంబ్నెయిల్స్ కానీ ఏమైనా చేస్తుంటుంటే మీకు అలవాటు అవుతుంది కొంచెం. అండ్ దెన్ ఇంకా ఎవరికైతే ఏమంటారు డిజైన్స్ అక్కడ పోస్టర్స్కి సింపుల్స్ ఏమంటారు మనం ఇక్కడ వాళ్ళకి పంపించాం కదా, మనం డిజైన్ చేసినప్పుడు ఒకటి డ్రైవ్లో క్రియేట్ చేసి సింపుల్గా మీరు ఎవరికైనా లేకుంటే క్రియేట్ చేయండి. కొందరిని చూసుకుంటూ సింపుల్గా మంచి చేయండి. చేసిన తర్వాత ఒక 10-15 శాంపుల్స్ అయితే క్రియేట్ చేసి అప్లోడ్ చేయండి. డ్రైవ్లో అప్లోడ్ చేసి డ్రైవ్లో నుంచి అక్కడికి అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రాక్టీస్ అనేది మీరు కొంచెం చేస్తే మీకు బెటర్. ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా మీకు కొంచెం డిజైన్స్ అనేది మంచిగా చేయాలి కదా. సో అది మెయిన్ పాయింట్. అండ్ గైన్స్ ఇక్కడ ఒకటి వచ్చేసి ఏంటంటే వాళ్ళు మనం ఏం చేయాలి ఎలా అనేది చెప్తాను. సింపుల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ లోగోస్ థంబ్నెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి రెడీ టు ఏమంటారు ఎడిట్స్ అనేది. అంటే ఇవి కూడా ఆల్రెడీ ఒక క్రియేటర్ చేసినవే. సో వాళ్ళు ఇప్పుడు మనం ఇది యూజ్ చేసుకున్నట్లయితే క్యాన్వా అనేది కొంత అమౌంట్ వాళ్ళకి ఇస్తుంది. సో అది ఇక్కడ జరిగే ప్రాసెస్. దీంట్లో ఫ్రాడ్ ఫ్రేక్స్ అట్లాంటివి ఏం లేవు. ఒక స్కిల్ మీదే మనం రన్ అవుతున్నాం అంతే. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే గాయస్ మీకు ఇక్కడ ఎడిట్ చేస్తూ ఉంటే మీరు కొంచెం ఎక్స్పర్ట్ అవుతారు కాబట్టి మీరు ఫ్రీలాన్సర్గా కూడా అప్లై చేసుకోవచ్చు. మనం ప్రీవియస్ చెప్పినాం కదా, ఏదైతే ఫ్రీలాన్సింగ్స్కి ఎలా అప్లై చేయాలి ఏం సంగతి అనేది. సో మీరు అది కూడా చేసుకోవచ్చు. సో ఈరోజు టాపిక్ ఇంతే గైస్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయకుండా మర్చిపోకండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే డిస్క్రిప్షన్లో మన ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. సో ఖచ్చితంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే దాంట్లో వచ్చేసి చిన్న లూట్స్, మనీ ఎర్నింగ్ యాప్స్ ఇట్లాంటివి వస్తుంటాయి. అవి మిస్ అవ్వదంటే జాయిన్ అవ్వండి. అదేవిధంగా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.